ఇదంతేనండి ఉండేది. పింక్ కలర్ వాటర్ మిలన్. ఆహా, దేశీ రకం కాబట్టి కలర్ ఇంతే వచ్చేది. ఒకసారి టేస్ట్ చూడు, టేస్ట్ చూసి చెప్పు. తీసుకో, టేస్ట్ ఎట్టుంది? దానికన్నా చాలా స్వీట్గా ఉంది. బాగుందన్నా. సీడ్స్ చాలా బ్లాక్గా ఉన్నాయన్నా. తీస్తాను బాగా మాస్తే ఓకే, ఇది దేశీ రకం వాటర్ మిలన్ అండి. ఇది మామూలుగా అయితే మనకు బయట దొరికేవి కంప్లీట్గా ఫుల్లీ రెడ్డిష్ కలర్ ఉంటుంది. దేశీ రకం కాబట్టి ఇంత లైట్ పింక్ కలర్ వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒరిజినల్ మనకు దేశీ రకం కాబట్టి దీంట్లో ఉండాల్సిన పోషకాలన్నీ కూడా ఉంటాయి. ఇవి విత్తనం చాలా ముఖ్యమైనది. ఈ విత్తనాన్ని కార్తీక మాసం వరకు అలాగే దాచి దీన్ని మళ్ళీ తర్వాతి పంట కోసం నేను సిద్ధం చేసుకుంటాను. విత్తనం అందుబాటులో ఉంచుతాను. మీరు విత్తనం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు పంట వేయకుండా దీన్ని నేను జాగ్రత్త చేసే విధానం కూడా చెప్తాను. విత్తనం మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఫ్రూట్ కుకుంబర్ కానీ ఇలాంటి వాటర్ మిలన్ కానీ, ఈ వాటర్ మిలన్లో ఒక 3 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఫ్రూట్ కుకుంబర్లో ఒక 3 రకాలు ఉన్నాయి. దోస రకాలన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే కార్తీక మాసం వరకు అలాగే ప్యాకింగ్ అలాగే ఉంచి మీరు ఒక మందంపాటి పాలిథిన్ కవర్లో నేను పంపించేటువంటి ప్యాకెట్స్ అన్నీ కూడా అందులో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తర్వాత మీరు ఎప్పుడైతే ఆ విత్తనాన్ని విత్తుకుంటారో 10 రోజులకు ముందు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆ కవర్ని ప్యాకెట్ని వేరు చేసి ఇంటి టెంపరేచర్కి అనువుగా ఉన్నటువంటి ఆ వాతావరణంలో మీరు ఒక 10 డేస్ ఉంచి ఆ తర్వాత విత్తన శుద్ధి చేసుకొని మీరు ఏ రోజైతే సోయింగ్ చేసుకుంటారో విత్తుకుంటారో ఆ రోజు మీరు విత్తనం అనేటువంటిది విత్తుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఇంకొక వాటర్ మిలన్ ఏ రంగులో ఉంటుంది ఏంటనేది మరొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇది మాత్రం చాలా అంటే చాలా మంచి రకం. ఇది మీకు బయటేమో ఈ రంగులో ఉంటుంది, లోపల ఇలా లైట్ పింకిష్, అది కూడా ఫుల్ పింక్ రాదు. ఇది బాగా పక్వానికి వచ్చినటువంటి పండు. ఇది విత్తనం పూర్తిగా మంచి విత్తనం తీయడం కోసం చెట్లోనే ఉంచాను. దీంతోపాటు ఇంకొక 2 కాయలు ఉన్నాయి, వాటిని కూడా విత్తనం జాగ్రత్త చేసి మేము ఎలాగో విత్తన నిధిని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ విత్తన నిధిలో మరొక రకం విత్తనం ఇందులో వచ్చి చేరిందిగా చెప్పచ్చు.